జర మీరు బండి మీద లొల్లి పని చేయండి. పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక మీద ఉన్న మీరు నీడకే ఉండరు, ఎండకొద్దు, నీడకే ఉండండి. పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. కొద్దిగా పొద్దున్నే ఎండ అవుతున్నది, అందుకే మీకు ఎక్కువ శ్రమ ఇవ్వకుండా ఒక 5-10 నిమిషాలు మాత్రమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కుదరతమైంది. ఇప్పటికే చెమట పెడతాను, పూలేస్తే ఇంకా వెలుగుతుంది ఆ పరిస్థితి. వద్దు తమ్ముడు, కొద్దిగా బంద్ చేయాలి, నా మాటని బంద్. మరి ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి, ఒక 4-5 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే. 4.5 నెలల కిందట నవంబర్ నెలలో నేను మీ దగ్గరికి వచ్చిన సిరిసిల్లలో వచ్చి, అమ్మ మీరు నన్ను గెలిపించినట్టయితే 15 ఏళ్ళుగా మీ ఎమ్మెల్యేగా పనిచేసే భాగ్యం నాకు కలిగింది, అదృష్టం నాకు కలిగింది. కొంత పని చేసినా ఇంకా చేయాలని ఉంది, దయచేసి మీరు అవకాశం ఇవ్వండి అంటే, మీరు 5వసారి కూడా నాకు ఓట్లేసి గెలిపించి సిరిసిల్ల నుంచి అఖండమైన మెజారిటీ, సిరిసిల్ల పట్టణం నుంచే దాదాపు 18,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. నేను ఒకసారి కాదు, ఇదివరకు 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే, నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నాకు అమ్మ లాంటి సిరిసిల్ల. మీరు మీ రుణం తీర్చుకోలేను, ఎంత చేసినా తక్కువనే అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా. దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసిన. ఇవాళ మీరు ఎందుకు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే, సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా, ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా. సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా 70-80% చేసుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ని తెచ్చుకున్నాం, ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం, జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ళ కోసం, మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం, నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజలకు మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో, మరి హిందువులైతే బతుకమ్మ చీరలు, ముస్లింలైతే రంజాన్ తోఫా, అదేవిధంగా క్రైస్తవులైతే క్రిస్మస్ కానుక. అదేవిధంగా ఒక ఆడబిడ్డ కానీ మగపిల్లగాడు కానీ పుడితే, గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం. దీనివల్ల 2 పనులు చేసినాం. ఒకటి, ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది, ఒక కానుక ఇచ్చినట్టు అయింది. రెండోది, సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది. ఇదివరకు 7-8 వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక 15,000, 20,000 రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం, సంవత్సరానికి 8-9 నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండేది. సరిగ్గా 4.5 నెలల కిందట మీరేమో నన్ను ఆశీర్వదించారు, సిరిసిల్ల మళ్ళీ 5వసారి గెలిపించింది. కానీ పక్క నియోజకవర్గమైన వేములవాడ కానీ, యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ, ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 ఇస్తామన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4,000 ఇస్తా అన్నారు, కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు, నేను 2కి ఇస్తా అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణం కట్టేస్తా, వెంటనే ఎంబడే కడతా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకమే పెడతా, అయిపోయి అన్నాడు. సిలిండర్లు అన్నాడు, కరెంట్ అన్నాడు, ఒకటి కాదుగా మొత్తం మోసేతికి బెల్లం పెట్టిండు. మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు. 150 రోజుల గద్దెనెక్కిండు. ఎక్కిన తర్వాత నేను చూస్తున్నా, నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వచ్చి నన్ను తిడతాడు. 150 రోజులైనాక 100 రోజులల్లో అన్ని అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చి ఏం చేసిండయా అంటే, చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఈ 150 రోజులలో కొత్త ఒక్క పథకం లేదు. ఒకటి చాలు చేసిండు, ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సుల కథ ఏంది, మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చింది. ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకునుడు, టికెట్లు కొనుక్కున్న మొగలు తిట్టుకున్నాడు. ఇది తప్ప లేని సుఖం లేదు. ఎందుకంటే 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి, సీటు దొరకది, గుద్దుకునుడు, తన్నుకునుడు. ఎన్నడూ జీవితంలో చూస్తామని కొన్ని దృశ్యాలు చూపెడతాను. ఇంకో దిక్కు ఆటో అన్నలు, ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు.
దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, బాధాకరం అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి, 4 మంచి మాటలు చెప్పాలి. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? సిరిసిల్లకు వస్తాడు, కేసీఆర్ని తిడతాడు. జగిత్యాల పోతాడు, కేసీఆర్ని తిడతాడు. కరీంనగర్ పోతాడు, అక్కడ బూతులే మాట్లాడతాడు. పనికొచ్చి ఒక్క పని చెప్తాడా? మీదికెళ్ళి ఇంకా నరుకుతాడు. 6 గ్యారంటీలల్లా నేను 5 అమలు చేసిన పోన్రి అంటుండు. 5 అమలు అయినా? తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? అయింది. సీక్రెట్గా పంపిండా ఏమన్నా మీకు? మొన్న 1,50,000 పెళ్లిలైనాయి తెలంగాణలో. మార్చి ఏప్రిల్లో ముహూర్తాలు బాగుంటాయి, ఎండాకాలంలో 1,50,000 పెళ్లిలైనాయి. ఒక్కలకన్నా వచ్చిందా తులం బంగారం? మరి బంగారం షాపులు దొరుకుతలేవా? అయింది. బంగారం షాపులు దొరుకుతలేవా? లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులలో ఉద్ధరిస్తలేరా? ఎందుకు ఇస్తలేడు? మరి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నెలకు 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు. వచ్చినాయా? వచ్చినాయా? సీక్రెట్గా పడ్డాయా? మీరేమో రాలేదంటారు. రాహుల్ గాంధీ వచ్చిండు నేను ఆదిలాబాద్. రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు, వచ్చినాయి 2,500 ఎత్తనే ఉన్నాం అంటున్నాడు. మరి లేదు మీరు పక్కా అవ్వద్దని చెప్తున్నారు. నాకు నన్ను పిచ్చని చేసుడు తప్ప ఇదేం లేదు. రాలేదా? నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరి ఇట్లా అబద్ధాలు చెప్పేటోళ్ళు నిడిచిపెట్టచ్చా? ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? 2,500 వేయకుండానే వేసినా అని చెప్పచ్చా? ఇంత అన్యాయం. ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అయ్యిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, 100 రోజులలో ఇచ్చిందా? మరి ఏమిచ్చిండ నోట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఏమిచ్చిండ వేయాలో నేను చెప్తా. తంగలపల్లి వాగు కింద, తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లు ఉండేనా లేకుండానా? ఇవాళ ఉన్నాయా? గందుకు వేయాలి మీరు కాంగ్రెస్ ఓటు. ఎందుకు? ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు, మొత్తం కరువు తెచ్చినందుకు, మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు, మనని సావగొడుతున్నందుకు మళ్ళన్నట ఓట్లు వేయన్నట సిగ్గు లేకుండా. 100 రోజుల పరిపాలనకు ఇది అర్థం, ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు. మరి మాడు వలగొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట నేను అడుగుతా, నిజాయితీగా చెప్పండి. నా కోసం చెప్పకురి, మెహర్బానీ కోసం అసలే చెప్పకురి. ఇష్టం ఉంటేనే చెప్పుండ్రి. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి శైలావట్టు. నిజంగా నేనేం బలవంత పెట్టావు, నేను ఇవ్వాలని అడుగా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు శైలావట్టు అంతే. మరి బాగుండే అనుకుంటే మీ అందరు నేను కోరేది ఒకటే, బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే. మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు. మీరు 10-12 ఎంపీ సీట్లు నాకు ఈయనరి 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. నాకు ఒక జోడిదారిని గంతే నేను అడిగేది. మీరు ఇప్పుడు సాంచలు నడిపేటప్పుడు 8 మంది 8 సాంచలు ఉంటే 2 జోడిదారులు కలుపుకొని నడుపుకుంటారు. గట్లనే నేను ఎమ్మెల్యే ఉన్నా, నాకు ఒక జోడిదారు ఎంపీని ఈయనరి ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది. ఇలా చాలా మంది బాధపడుతున్నారు కాంగ్రెస్ కోటేసినందుకు. తెలుసో తెలియకనో నమ్మినాం, మోసపోయినాం. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారికి ఆయనకి ఇస్తే ఏమవుతుంది అనుకుని వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పల్లెంలా మను పోసుకున్నట్టు అయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఊళ్ళల్లో రైతులు అయితే చెప్తున్నారు, అన్న పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టి ఆయన పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం, అనవసరంగా అన్యాయం అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతాను. కానీ నాకు తెలిసినంత వరకు సిరిసిల్లలో పోటీ అయితే కాంగ్రెస్తో లేనే లేదు కదా. అదే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు, కొత్తగా పెట్టిరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లా. ఆయన వచ్చి ఇక్కడ మన గాంధీ చౌరస్తాలు నిలబడ్డాడు, కండువ వేసుకోకుండా, కాంగ్రెస్ కండువ వేసుకోకుండా, వాడిని ఎవడు గుర్తు కూడా పట్టాడు. బస్సు కోసం నిలబడ్డాడో పాపం ఎండపోడు అని చెప్పి బాధపడతారు తప్ప ఆయన ఎవరికి ఎరక కూడా లేదు. ఎవడో డమ్మీ గాని తీసుకొచ్చి పెట్టింది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, కాంగ్రెస్తో మనకు పోటీ లేదు, పోటీ ఉన్నదల్లా బీజేపీతో. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళకి ఏం పని చేసి శాత కాదు, ఒక్క పని శాత కాదు. అందుకే ఏం చేసిర్రు, మీకు ఇంటింటికి అక్షింతలు పంపించారు. వచ్చినాయి అక్షింతలు? కాలేదా అమ్మ? నీకు పంపించలే? వచ్చినాయి నాకు తెలిసి వచ్చినాయి. లంగలు వాళ్ళు అవి అయోధ్యకి వెళ్ళి రాలే, మన లేదు. దీన్నే దొడ్డు బియ్యంలో కంట్రోల్ బియ్యం ఆయన పసుపు కలిపి మీకు పంపించి అయోధ్య అని ఆగం చెప్తాను. ఆగం కాకుర్రి, పచ్చి లంగలు వాళ్ళు. ఎందుకు చెప్తున్నాడు ఒక్క మాట ఇన్నుంది. ఎందుకు ఓటేయాలరా నీకు అంటే, బీజేపీ వాడు అంటాడు నేను గుడి కట్టించినా నాకు ఓటే, అంతే. రామునికి గుడి కట్టించినా నాకు ఓటే, అది తప్ప ఇంకోటి లేదు. నీ బతుకు తెరువు ఏం చేసిండు, నీకోసం ఏం చేసిండు? ఒక రోడ్డు కట్టిండా, ఒక వాకిలు పోసిండా, మోరి కట్టిండా, ఒక కాలేజ్ తెచ్చిండా, స్కూల్ పెట్టిండా, బతుకు తెరువు కోసం ఏమైనా చేసిండా? ఇదే మద్దట. ఒక్క గుడి కట్టినా నాకు గుద్దు, గుడి కట్టినా కాబట్టి గుద్దాల నీకంటే నేను అడుగుతున్నా. మరి కేసీఆర్ కట్టలేదా 4 ఏళ్ల కిందట? యాదగిరి గుట్ట కట్టలేదా?
అయినా బీజేపీ వాళ్ళ కథ ఎట్లుందంటే వాళ్ళే తెచ్చిర్రు ఇక దేవుని మనకు ఎరకలేదు ఇదివరకు. మీకు ఇదివరకు బోనాలు తీసాలు అట్లేదు, ఇదివరకు ఎల్లమ్మ చేసుకునేది లేదు, మైసమ్మ పోయింది లేదు, పోచమ్మ చేసుకునేది లేదు, పెద్దమ్మ పండుగ తెలియదు, మార్కండేయం జయంతి తెలియదు, ఏది తెలియదు. బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేవుని మనకు పరిచయం చేసిర్రు. అప్పటిదాకా మీ ఇంట్లో పూజ మందిరం లేదు, దేవుని పటం లేదు, మీరు పూజ చేసింది లేదు, పండుగ తెలియదు, పబ్బం తెలియదు. వీళ్ళు వచ్చినాకనే మొత్తం మనకు నేర్పించారు, దేవుని మనకు కల్పించారు. దేవునికి వీళ్ళే ఇక వారసులు ఇంకెవరు లేరు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు దయచేసి సమాధానం చెప్పుర్రి. ఏమలాడ రాజన్న ఇప్పుడు పుట్టిండు? మనం పుట్టక ముందే పుట్టిండు కదా. కొండగట్టు అంజన్న, తిరుపతి ఎంకన్నా, సిరిసిల్ల మార్కండేయ దేవి గుడి ఎప్పుడు కట్టిరు? మీరు నేను ఎవడు పుట్టక ముందు కట్టిరు. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ల కింద పుట్టింది. మరి 40 ఏళ్ల కింద బీజేపీ పుట్టి నేనే దేవుణ్ణి పుట్టించినానంటే మాట్లాడతాం. మరి మనం పిచ్చోళ్ళమా? ఇంత ఆగమైపోతామా? దయచేసి ఒకటే యాద పెట్టుకోరి. బీజేపీని కోటేయకపోయినా, బీజేపీ పార్టీ ఓడిపోయినా, బీజేపీ దుకాణం రేపు బంద్ అయినా దేవునికి ఏం కాదు. అంజన్న మంచిగానే ఉంటాడు, రాజన్న మంచిగానే ఉంటాడు, ఎంకన్న మంచిగానే ఉంటాడు, మార్కండేయులు మంచిగానే ఉంటాడు, అందరూ మంచిగానే ఉంటారు, ఎవ్వరికేం కాదు. ఈ రామును పటం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళతో బాధ ఒకటే. వాళ్ళు 10 ఏళ్లలో చేసిందేం లేదు దేశానికి. నరేంద్ర మోడీ అనట ఆయనే, ఇలా ఆయన నరేంద్ర మోడీ అన్నారు, నమో అంటారు. నమో నమో అంటే ఏందో ఎరికేనా మీకు? నమో అంటే నమ్మించి మోసం చేస్తాడు, బరాబర్ నమ్మించి మోసం చేస్తాడు. ఏం చెప్పిండు అన్నాడు 2014లో? అంతా మొత్తం ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా వెనకకు తీసుకొస్తా, పేదవాళ్ళందరికీ ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? అన్నాడు. వచ్చినాయి 15 లక్షలు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వచ్చింది, కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలతోని కొంత బతుకుకు తెరిపి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ చెప్పిన 15 లక్షలు అయితే నాకు తెలిసి దేశం లెవెల్కి రాలే. మిమ్మల్ని నేను అడిగేది ఒకటి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, ఇచ్చిండా? బుల్లెట్ రైళ్ళూరికి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పోనీ 5 ఏళ్ళ బండి సంజయ్ గారు ఎంపీ గెలిచి సిరిసిల్లలో రూపాయి పనిచేసిండా? మీరు ఎవరైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలో కాదు, నిజంగా. టీవీలో బాగా కనబడ్డాడు కానీ నిజంగా చూసిరా ఎప్పుడన్నా? ఎన్నడన్నా సిరిసిల్ల ముఖాన్ని వచ్చిండా? ఎన్నడన్నా మిమ్మల్ని కలిసిండా? మరి 5 ఏళ్ళు ఎంపీగా మీరు గెలిపిస్తే ఏమి చేయడానికి మళ్ళా గుద్దుదాం అక్షింతలని రాముడని? దండం పెట్టి చెప్తున్నా మీకు, మన బతుకు బాగుండాలంటే మన గురించి తెలిసినోడు ఉండాలి. గాలి ముచ్చట్లు, గాలి తిరుగుకుంటా కేసీఆర్ను బూతులు తిట్టుకుంటూ తిరిగితే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దాంతో మన కడుపు నిండదు, దానికి మనకు లాభం జరగదు. ఇవాళ కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి సిరిసిల్ల అంటే నేను 100 పనులు చెప్తా, చదువుతా, లిస్టు చదువుమంటే ఇగో గిందుకు 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 అని. ఇవాళ మన నేతన్నల కడుపు కొట్టిండు రేవంత్ రెడ్డి, నేతన్నల కడుపు కొట్టిండు నరేంద్ర మోడీ. మొత్తం నేతన్నలకు ఇవాళ 5 ఏళ్లలో ఒక్క ఆర్డర్ ఇయ్యలే నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీదికెళ్ళి జీఎస్టీ వేసిండు చేనేత మీద. అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా, కేసీఆర్ గారు బాగుండాలి, మన పార్టీ బాగుండాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి సిరిసిల్లకు. ఇక్కడ ఉండే నేతన్నల తరఫున మేము కొట్లాడాలంటే మీరు మాకు శక్తిని ఇవ్వాలి. నేతన్నలకు మరి మేము అండగా నిలబడాలి, వాళ్ళకు గట్టిగా మాట్లాడాలంటే మనం ఇక్కడ గెలిస్తే మనకు ముఖం తెలివి ఉంటుంది హైదరాబాద్లో. ఇక్కడనే మనం ఓడిపోయినాం అనుకో సిరిసిల్లనే, మనని ఎవరు దేక్తాడు హైదరాబాద్లో? ఎవరు పట్టించుకోరు. అందుకే నేను అడిగేది ఒకటే, 13 తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదారిని ఇవ్వండి. మన బోయిన్పల్లి వినోద్ 24 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ఎంబడున్నాడు, 24 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు. అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా ఆయన, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు, వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక 10-12 ఎంపీ స్థానాలు మాకు అప్పచెప్పండి. మీకు నాకు తెలుసు 13 తారీఖు నాడు కూడా ఇయ్యాలట్ లెక్కనే ఎండ బాగుంటుంది. అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే, నిజంగా కేసీఆర్ మళ్ళా గెలవాలి అని మీరు అనుకుంటే మరి మనసు నిండా ప్రేమ పెట్టుకొని ఓటేయకపోతే లాభం లేదు. ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి, ఓటేయాలి. ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి. ఎండ ఉన్నది కాబట్టి 7 గంటలకే బయటికి రండి, 9 లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి పోండి. మీరు దయచేసి మిమ్మల్ని కోరేది 13 తారీఖు నాడు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలో మీరందరూ హాజరై, ఏ గుర్తు మనది? మీరు కాదు, మీ వాళ్ళని చెప్పని మీరు ఎట్లా టీఆర్ఎస్ ఏ గుర్తమ్మా? కారేనా? పక్కానా? అనుమానం ఏం లేదా? దేవుని పటాలకు మ్యాజిక్లకు మోసపోరు కదా ఆయన. 5 ఏళ్ల కింద జరిగింది మోసం బండి సంజయ్. ఈసారి మళ్ళీ వద్దు. ఆ దేవుని దేవుడు ఎక్కడ కూడా దేవుడు మంచిగా ఉంటాడు. దేవుని మనం మంచిగా చూసుకుందాం, మన ఇళ్లలో చూసుకుందాం, గుళ్ళల్లో చూసుకుందాం. అందరం పోయి తర్వాత గెలిచినాక పోయి రామునికి మొక్కుదాం. మంచిగా
భద్రాచలం పోదాం, అయోధ్య పోదాం, యాడికోవాలని ఆడికి పోదాం, మొక్కుదాం. కానీ బీజేపీని ఓడగొట్టి పోయి మొక్కుదాం. అనవసరంగా ఈ లోపల మొక్కి ఆగం కాకుర్రి. దయచేసి ఎవరన్నా ఈ లోపల సెంటిమెంట్ కొట్టినా అన్ని తెలిసి కొడుక నాకు చాలు, థ్యాంక్ యూ అని చెప్పి మా కేసీఆర్ మళ్ళీ రావాలి అని కోరుకునేటోళ్ళు మళ్ళీ ఒక్కసారి శైలి అవ్వట్టు చాలు. ఇక నాకు ఇంతమంది మీరు ధైర్యం ఇస్తే ఇక నేను జోరుదారు తిరుగుతా, మిగతా పని చేస్తా. మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కారు గుర్తుకే వినోదన్న కారు గుర్తు 3వ నంబర్లు ఉంది బ్యాలెట్లా, 3వ నంబర్లు ఉంది వరుసల. దయచేసి అటు ఇటు చూడకుర్రి. వీడికి వచ్చేటప్పుడు నాకు పంతులు కలిసిండు శాంతినగర్లో. పంతులు మీకు ఇక్కడ గాంధీ కాడ ఒక మాట చెప్పమన్నాడు. ఏంటంటే ఆ 3వ నెంబర్ కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకే గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉందట, జర జాగ్రత్తగా చూసుకోండి. కొత్తగానే అంటున్నా, ఆయనతో నేను నిజంగానే అనుకునేది, గట్లేం లేదు. కారు గుర్తు 3వ నెంబర్ ఇంక అటు ఇటు చూడకురి. తప్పకుండా ఓటేసి గెలిపియండి, ఆశీర్వదించండి. సిరిసిల్లను కాపాడుకుందాం, జిల్లాను కాపాడుకుందాం, నేతన్నల బతుకు మంచిగా చేసుకుందాం. పేదవాళ్ళకి మళ్ళొక్కసారి మంచి చేసే అవకాశం భాగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మాకు ముంగట కొత్త బస్ స్టాండ్ కాడికి పోయేది, పోయేందుకు అనుమతి ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.